రాష్ట్రంలో 7 సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో శిఖా గోయల్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా నియమించారు. చారు సిన్హాకు మహిళా భద్రతా విభాగం సిఐడి అదనపు డీజీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిటీ ఎస్బీ డీసీపీగా ఉన్న ఎస్ చైతన్య కుమార్ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించగా ఆ పదవిలో ఉన్న పాటిల్ కాంతిలాల్ సుభాష్ను కొమరంభీం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మైనార్టీ వెల్ఫేర్లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ను చార్మినార్ రేంజ్ జోన్ డీఐజీగా నియమించారు. డిబి శ్రీనివాసరావును మెదక్ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న అభిలాష్ బిస్తును తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమించారు. వీరితో మరికొంతమందిని కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ చెందిన 2 పోలీస్ కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర అనే 2 ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్లను తెలంగాణలోని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసులో సుమారు 2 కోట్ల విలువైన 820 గ్రాముల ఎఫిడ్రిన్, ఒక డిజిటల్ వెయిట్ మిషన్, 5 మొబైల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ను బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. గుణశేఖర్ను ఈ డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 7 సభ్యులున్నారని, వీరిలో గుణశేఖర్తో పాటు మరో వ్యక్తి అప్పన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా 5 డ్రగ్ పెడ్లర్లు కూడా బాపట్ల జిల్లా అద్దంకి చెందిన వారిగా గుర్తించారు. గుణశేఖర్ ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ను ఎవరికి సరఫరా చేశాడనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.